Good morning. Welcome to Gangadhar Grammar Classes Bubbly. ఈరోజు మీకు ఏపీ గవర్నమెంట్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్లో అందులో ఇంగ్లీష్లో ఒక పోయంని ఈరోజు మీకు మరలా పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ గంగాధర్ మాస్టారు. సో 6th to 10th క్లాస్ మొత్తం అన్ని లెసన్స్ కూడా మొత్తము కంప్లీట్గా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇచ్చి మీకు అన్ని వీడియోస్ను కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు డస్ట్ ఆఫ్ స్నో పోయం, చాలా చిన్న పోయం అండి ఇది. బట్ ఇందులో దీనిలో అర్థాన్ని తీసుకున్నట్లయితే మన నిజ జీవితంలో చాలా ఉపయోగపడేటువంటి అర్థాన్ని మనకు అందించారు ఇక్కడ ప్రకృతి నుంచి రాబర్ట్ ఫాస్ట్. చూద్దాం పోయం ఏమిటో. సో దానికి ముందు మీకు నా విన్నపాన్ని మీరు మన్నించాలి. నేను మొత్తం అన్ని వీడియోస్ని కూడా పంపిస్తున్నాను. మొత్తం ఈ వీడియోస్ని మొత్తం మీరు అందరికి కూడా షేర్ చేసి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను యూట్యూబ్లో ప్రోత్సహిస్తారని చెప్పేసి మరి కోరుకుంటున్నాను. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలందరూ కూడాను ఈ వీడియోస్ని షేర్ చేసి వాళ్ళకి ఉపయోగపడేలా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చూడండి, డస్ట్ ఆఫ్ స్నో. డస్ట్ ఆఫ్ స్నో, డస్ట్ ఆఫ్ స్నో అంటే ఇక్కడ డస్ట్ ఆఫ్ స్నో అంటే అర్థం ఏంటంటే మంచు. చూడండి, ఒక చెట్టు ఊపితే మంచు దాని మీద చిన్న చిన్న చినుకుల్లాగా పడుతూ ఉంటుంది మంచు. దాన్ని మనము డస్ట్ ఆఫ్ స్నో అని చెప్పేసి అంటాము. తెల్లవారు లేచి చూసినప్పుడు మన మొక్కల మీద కూడా కనిపిస్తూ ఉంటుంది చిన్న చిన్న బిందువుల్లాగా, చిన్న చిన్న చుక్కల్లాగా, ఆ నీటి చుక్కలు. దాన్ని మంచు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. మంచు అంటే ఎంత బాగా పడుతుంది తెల్లవారి చలికాలంలో అని చెప్పేసి అంటాము. అయితే ఈ డస్ట్ ఆఫ్ స్నోని ఏ విధంగా మనకి చెప్తున్నారు, ఈ పోయం తాలూకా ఉద్దేశం ఏంటి అసలు చూడండి. ఇక్కడ రైటర్ పోయంలోకి వెళదాం మనము. The way a crow, the way a crow the way a crow swooped down on me. పోయిట్ అలాగా తెల్లవారే ఉదయాన్నే అలా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఏదో సమ్ ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉన్నాయి. మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చూడండి, మన ఆలోచన ఎక్కడో ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేయము, అసలు ఉండలేము కూడా, సాడ్ మూడ్ లో ఉంటూ ఉంటాము. సో అలాంటి సాడ్ మూడ్ తో అలా ఉదయాన్నే లేచి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అతను. ద వే ఎ క్రో షూక్ డౌన్ ఆన్ మీ ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఎ హెమ్లాక్ ట్రీ. ఇక్కడ చూడండి, క్రో, హెమ్లాక్ ట్రీ ఇవి రెండు కూడా నేచర్ లో ఉండేవే. క్రో మీన్స్ మనకు తెలుసు కాకి. కాకి ఇంటికి వచ్చేసి అరిచిందంటే చుట్టాలు వస్తారని చెప్పేసి, లేకపోతే అసలు బ్లాక్ గా ఉంటుంది, నల్లగా ఉంటుంది, శుభ సూచకం కాదని చెప్పేసి. ఇక మన జీవితంలో మనం రెండింటిని నమ్ముతున్నాం, ఆస్పియస్ థింగ్స్ అండ్ ఆస్పియస్ థింగ్స్ అని చెప్పేసి. అంటే శుభం చేసేవి, అశుభం చేసేవి అని. కాకిని అశుభ సూచకంగా భావిస్తుంటారు జనాలు అసలు. అలాగే హెమ్లాక్ ట్రీ అంటే ఇది విషపు వృక్షం అనమాట. ఎందుకు పనికిరాదు. దీని వలన ఏంటంటే ప్రజలు చనిపోయే అవకాశం ఉంది ఎక్కువగాను. సో అందువల్ల ఈ చెట్టు జోలికి అసలు వెళ్ళరు. అలాంటి పరిస్థితుల్లో ఇతను ఈ రైటర్ ఆ దిశగా నడుచుకుంటూ వెళ్తా ఉంటే కాకి ఒకసారి జస్ట్ ఆ చెట్టు మీద నుంచి ఇలాగా కొంచెం షేక్ చేసింది అనమాట. ఆ షేక్ చేసేసరికి ఏంటైంది, ఆ చెట్టు మీద 2 బిందువులని కూడాను మంచు చుక్కలు అనేవి కూడా తన మీద పడ్డాయట, పోయిట్ మీద. అప్పుడు ఇతను ఎలా వెళుతున్నాడు, సాడ్ మూడ్ లో వెళుతున్నాడు. సాడ్ మూడ్ లో వెళుతున్నప్పుడు ఆయన విచారంగా ఏదో ఆలోచిస్తూ వెళుతున్నాడు అనమాట. ఒక్కసారి అవి పడేసరికి ఏమైంది, ఇక్కడ చూడండి రెండో పోయంలో చెప్తున్నారు. has given my heart a change of mood and saved some part of day I had ruined. ఇక్కడ మనం ఏంటంటే అనవసరంగా ఆలోచిస్తూ మనం రోజంతా కూడా టైం వేస్ట్ చేసేస్తూ ఉంటాం. అసలు ప్రతి నిమిషాన్ని కూడా మనము మంచిగా ఆలోచిస్తూ, ఆనందంగా ఆలోచిస్తూ మనం పని చేసుకుంటూ పోయినట్లయితే ప్రతి నిమిషం మనకు ఉపయోగపడుతుంది. అప్పుడు జీవితంలో మంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హ్యాపీ మూడ్ లో ఉంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మంచు బిందువులు తన మీద పడ్డాయో తన ఆలోచన అనేది ఏదైతే సాడ్ మూడ్ లో ఉన్నాడో ఒక్కసారి అది డైవర్ట్ అయిపోయింది, అదేటో వెళ్ళిపోయింది. వెంటనే జస్ట్ ఏంట్రా ఎలా పడ్డాయని చెప్పేసి తను జస్ట్ చూసుకున్నాడు అనమాట. చూసుకునేసరికి అక్కడ కాకి అతను హెమ్లాక్ ట్రీ 2 కనిపిస్తున్నాయి.
అప్పుడు చేంజ్ ఆఫ్ మూడ్, తన యొక్క మూడ్ అంతా కూడా ఒక్కసారి తన యొక్క మనసులో ఉండే భావాలన్నీ కూడాను మారిపోయి అండ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఏంటనుకుంటున్నాడంటే హాఫ్ డే, ఈ రోజు నేను చాలా టైం ఇప్పటికే వేస్ట్ చేశాను, ఉదయం లేచిందని చెప్పి ఆలోచిస్తూ కూర్చున్నాడు, అలా బాధపడుతూ కూర్చున్నాడు. ఇక్కడ ఈ క్రోను హెమ్లాక్ రెండు కూడాను ఇప్పుడు నా బాధ నుంచి బయటకు తీసుకొచ్చేస్తాయి, ఉపశమనం కలిగించాయి అని చెప్పేసి చెప్తూ ఇక్కడ అతను చెప్తున్నది ఏంటంటే, మనం ఏదైతే అశుభంగా భావిస్తామో క్రో, హెమ్లాక్ ట్రీ ఈ రెండు నాకు ఇప్పుడు శుభాన్ని చేశాయి. అంటే ఈ ప్రకృతిలో పనికిరానిదంటూ ఏమి లేదు, అన్ని కూడా పనికొచ్చేవే. ఇప్పుడు వ్యర్థ పదాలు చూడండి, మనము బయట పారేస్తుంటాం, అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఈ రోజున దాన్ని రకరకాలుగా ఉపయోగించి మరలాను ప్రజలకు పనికొచ్చేటట్టు చేస్తున్నారు. వేస్ట్ బాటిల్స్ లేకపోతే వేస్ట్ పేపర్స్ మొత్తం అన్ని కూడా పారేస్తుంటాం, అలాగే చెప్పల్స్ పారేస్తుంటాం. ఇలా అవన్నీ కూడాను మరలా కొంతమంది వాటి ద్వారా జీవనోపాధిని కూడా తెచ్చుకుంటారు. అవన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ ఇంకెవరికో అమ్మి అవి మళ్ళీ ఫ్యాక్టరీ తీసుకెళ్ళి అక్కడి నుంచి అక్కడ వాళ్ళు ఏవో తయారు చేస్తున్నారు అనమాట. సో అంటే వేస్ట్ అంటూ ప్రకృతిలో వేస్ట్ అంటూ వ్యర్థం అంటూ ఏమి లేదు, పనికిరానిదంటూ ఏమి లేదు, మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అని చెప్పేసి ఒక మెసేజ్ ఈ పాయింట్ ద్వారా మనకు అందించారు. అలాగే రెండో మెసేజ్ ఏంటంటే, ప్రకృతి మనకి ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది కానీ అశుభాన్ని ఇవ్వదు. ఇక్కడ క్రో అంటే అశుభం అని చెప్పేసి అనుకుంటారు, అలాగే హెమ్లాక్ ట్రీ అంటే అశుభం అని చెప్పేసి, అంటే విషవృక్షం, జనరల్ గా ఇది ముట్టుకుంటే మనకి ప్రాణాపాయం ఉంటుంది అనమాట. కాబట్టి అది నిజం, అది సత్యం కూడాను. అయినప్పుడు కూడా ఈ రెండు ఇతనికి ఆ రోజు మంచి చేసే కాబట్టి అతని యొక్క ఆలోచన ఎంత చక్కగా ప్రజలకు అందించారంటే మెసేజ్ ని, ఈ నేచర్ లో పనికిరానిదంటూ ఏం లేదు, అన్నిటిని కూడా మనము శుభ సూచికలు తీసుకోవాలి. అన్ని మన ఆరోగ్యాన్ని కాపాడేవే, మనకు ఆనందాన్ని ఇచ్చేవే గాని మనకి పనికిరానివే, మనకి ఇబ్బంది పెట్టేవి ఏమీ లేదు అని చెప్పేసి ఇక్కడ రైటర్ రాబర్ట్ ఫ్రాస్ట్ గారు ఎంతో చక్కగా, ఎంత విశాల దృక్పథంతో, ఎంత మానవత హృదయంతో ఈ మెసేజ్ ని మనకు అందించారు. సో అందరూ కూడాను ఇందులో ఉన్న మెసేజ్ ని జాగ్రత్తగా తీసుకున్నట్లయితే జీవితంలో సాడ్నెస్ అనేది అస్సలు ఉండదు అనమాట. సాడ్నెస్ అనేది చూడండి, ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇంటి ముందు మునగ చెట్టు ఉంటే అశుభం అని చెప్పేసి, ఆ తర్వాత అరటి చెట్టు ఉంటే అశుభం అని చెప్పేసి ఇలాగ ఏవో చెప్తా ఉంటారు. కానీ ఆ మునగ అనేది మొత్తం ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట. రోజు మునగాకుతో మనం ఏదో కూరలు చారులో వేసుకొని అలా తింటా ఉంటే మనకి రకరకాల వ్యాధులు, బీపీ, షుగర్ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. అలాగే మామిడి చెట్టు, మామిడి పండు ఎంతో ఆరోగ్యకరం, అది కూడా ఇంటి ముందు ఉండకూడదు అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ తమిళనాడులో చూసినట్టయితే ప్రతి ఇంటి ముందు కూడాను ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి ప్రకృతిలో ఈ వృక్షాలన్నీ కూడాను. కాబట్టి అందరూ కూడాను నేచర్ లో ఉన్న ప్రతి ఒక్కటి కూడాను ఏది వ్యర్థం కాదు, అన్ని పనికి వచ్చేవే అనే సందేశంతో, ఇక్కడ మన మనసును ఆనందంగా ఉంచేవే అనేటువంటి సందేశంతో రాబర్ట్ ఫ్రాస్ట్ గారు ఒక మంచి మెసేజ్ ని పోయిన ద్వారా మనకు అందించారు. సో స్టూడెంట్స్ దీన్ని బాగా నేర్చుకుని మీరు జీవితంలో పాటిస్తారని, అలాగే పరీక్ష దృక్పథంలో కూడా బాగా చదివి మంచి మార్క్స్ సాధించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇలా మరిన్ని వీడియోస్ మీకు పంపించడానికి ముందుకు వస్తాను మీ గంగాధర్ మాస్టర్ బొబ్బుల్ నుండి. సో ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.